సందీప్ గారు, గత కొంతకాలంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక 2-3 నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి విధ్వంసం, అలాగే విధ్వంసం పేరుతో మా మీద, మా నాయకుల కార్యకర్తల మీద అక్రమమైన కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, జైలుకి తీసుకెళ్లి వాటిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. కానీ అటువంటివి ఏమి లేకుండా ఒక స్టేషన్ నుంచి వేరే స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఇలాగా ఆ యొక్క పరిధిలో దాటి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా వాళ్ళ తిప్పి వాళ్ళ మీద లేనిపోయినటువంటి మా 3rd డిగ్రీ అనేది ప్రయోగించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తీసుకొస్తాం అన్నటువంటి చట్టం అవని, లేదా మీరు చెప్తున్నటువంటి షాకులు ఏవైతే ఉన్నాయో అవనియండి. కానీ సోషల్ మీడియాలో మార్పింగ్ కానీ, అసభ్యకరమైన పదజాలం కానీ, సోషల్ మీడియాలో మితిమీరినటువంటి సంభాషణ కానీ, మితిమీరినటువంటి పోస్టింగ్ కానీ ఎవరైనా చేస్తే అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేశారా? ఎన్డీఏ కూటమి నుంచి జనసేన, బీజేపీ నాయకులు కానీ, కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి మాటలు ఆడలేదా? గతంలో మనం చూస్తే ఇదే వైజాగ్ సంబంధించినటువంటి మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఇదే రోజు గారి గురించి ఏం మాట్లాడారండి? హోమ్ మినిస్టర్ గురించి ఏం మాట్లాడారండి? మగతనాల గురించి మాట్లాడలేదా? మరి అటువంటి అసభ్యకరమైన పదజాలు మాట్లాడినటువంటి ఆ సత్యనారాయణ గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఆయన మీద ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? ఈ సాక్షాత్తు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మరి వంగలపూడి అనిత గారు, మరి భారతమ్మ అని, విజయమ్మ అని మీరు అందరూ పిలుస్తారు కదా. అంటే మీరు వాళ్ళు ఇద్దరు కూడా మీకు అమ్మలైతే మీ నాన్నలు వాళ్ళకి ఏమవుతారా అని, అంటే అంత జుగుపుచ్చుకారంగా మాట్లాడినటువంటి ఇదే అనిత గారిని ఈ రోజు మీరు అరెస్ట్ చేయగలరా? ఆవిడ మీద మీరు కేసు పెట్టగలరా? ఇదే పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్ జనసేన పార్టీకి అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, నా సన్నాసులారా, నా కొడకల్లారా, ఎవడెవడొస్తాడో రండ్రా అని చెప్పి సాక్షాత్ పార్టీ ఆఫీసులో మాట్లాడినప్పుడు మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదండి? నా సన్నాసులు, నా కొడకలంటే అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టారా? పవన్ కళ్యాణ్ గారి గతంలో మీ పార్టీ అధికారంలో ఉంది అంటే గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, నీచంగా, అంత దారుణంగా మాట్లాడినప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు కదా? ఎస్ మంచి ప్రశ్న అడిగారండి. చర్యలు ఎందుకని మేము ఆ రకంగా ఎందుకు వెళ్ళలేదంటే సందీప్ గారు, మేము కక్షపూరితమైన రాజకీయాలు మేము చేయాల. సోషల్ మీడియాలో మితిమీరిన లేదా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదా ఎవరైనా వ్యక్తిగత కారణాలతో టార్గెట్ చేసినా, ఎవరైనా కామెంట్లు పెట్టినా మా ప్రభుత్వం ఎవరిని వేధించలా. మా ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చింది, సామాన్యుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చింది, ప్రశ్నించిన హక్కు ఇచ్చింది. మేము ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోలా. పోస్ట్ లో సూపర్ 6 గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తారా? సూపర్ 6 మీ ప్రభుత్వం పైన మీరు చేసిన అన్యాయాల అక్రమం పైన మీ పోస్టులు పెడితే అరెస్టులు చేసి జైలుకి తీసుకెళ్తారా? ఇలా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల పైన 5,000కు పైచికల మంది పైన మీరు కేసులు పెట్టారు. ఇప్పుడు చూస్తే సమాజంలో పరువు గల, బాధ్యత గల, పేరున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ పోసల కృష్ణమూర్తి అవనియండి, రామ్ గోపాల్ లాంటి ఆ వ్యక్తులు అవనియండి, లేకపోతే ఇంకొక కొంతమంది సింపథైజర్స్ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారో వాళ్ళందరినీ కూడా మీరు కక్షపూరితంగా టార్గెట్ చేసి రెడ్ బుక్ అనే బుక్ ని మీరు ఓపెన్ చేసి మీరు రాసుకున్నటువంటి పేర్లందరినీ కూడా ఒక టార్గెట్ గా ఎంపిక చేసుకుని ఈ రోజున వన్ బై వన్ మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతా ఉంది. సందీప్ గారు ఒక నిమిషం, ఇక్కడ కూడా ఏంటంటే మీ నాయకులు ఏం మాట్లాడినారు? ఇప్పుడున్నటువంటి ఆ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడినాడు? సాక్షాత్ ఆ రోజు గారు ఏమన్నారు? సంఖ నాకుతున్నావా? ఇదే అయ్యన్న పాత్రని గుర్తియాలి కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని గుర్తియాలి కదా. సైకో జగన్ అన్నప్పుడు మరి నారా లోకేష్ మీద కేసులేవి? లక్ష్మణ్ గారు, సైకో జగన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులేవి?
ఓకే మాట్లాడు లక్ష్మణ్ గారు మాట్లాడు. ఎటువంటి కేసులు రైట్ లక్ష్మణ్ గారు రైట్ ఓకే రైట్ మనతో పాటు ఈ నాయకులందరినీ ఉట్టియాలా లేదా? రైట్ మీరు సంపాదిస్తే సంపాదించడం ఓకే మీకు వాక్ స్వాతంత్రం ఉందా? మీకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మీకు నచ్చినట్టుగా మీరు లక్ష్మణ్ గారు మాట్లాడవచ్చా? ఒక నిమిషం మనం మిగతా వారికి అవకాశం ఇద్దాం. రైట్ లక్ష్మణ్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు జైల్లో పెడతారా? రైట్